వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరియర్లో అనేక సార్లు తన సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. మరి అలా చిరంజీవి గారు డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 నకిలీ మనిషి. ఎస్బి రావు దర్శకత్వంలో ఆగస్టు 1, 1980లో రిలీజ్ అయిన ఈ మూవీ చిరంజీవి గారికి తొలి ద్విపాత్రాభినయం చిత్రం. నెంబర్ 2 బిల్లారంగా. 1982లో వచ్చిన ఈ మూవీకి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, చిరు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో చిరు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. నెంబర్ 3 రోషగాడు. ఇందులో చిరంజీవి దొంగగా అలాగే పోలీస్ ఆఫీసర్గా 2 పాత్రలు ఆకట్టుకున్నారు. 1983లో వచ్చిన ఈ సినిమాకి దర్శకులు కేఎస్ఆర్ దాస్. నెంబర్ 4 సింహపురి స్వప్నం. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో 1983లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి తండ్రి కొడుకులుగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. నెంబర్ 5 జ్వాల. 1985లో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో చిరు అన్నా తమ్ముడుగా ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. నెంబర్ 6 రక్త సింధూరం. ఇందులోనూ చిరంజీవి అన్నదమ్ములుగా పోలీస్ ఆఫీసర్గా అండ్ ఖైదీ పాత్రలో నటించారు. ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్లో 1985లో వచ్చింది ఈ మూవీ. నెంబర్ 7 దొంగ మొగుడు. ఏ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో 1987లో వచ్చింది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గాను అలాగే దొంగగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. నెంబర్ 8 యముడికి మొగుడు. ఇందులో చిరు మంచి మనసున్న దొంగగాను అలాగే అమాయకుడుగాను మరో పాత్రను పోషించారు. ఈ మూవీకి డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి. 1988లో ఇది రిలీజ్ అయింది. నెంబర్ 9 రౌడీ అల్లుడు. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో 1991లో వచ్చిన ఈ మూవీలో చిరంజీవి ముంబైలో ఒక ఆటో డ్రైవర్గా అలాగే పెద్ద ఇండస్ట్రియలిస్ట్గాను 2 పాత్రలు పోషించడం జరిగింది. నెంబర్ 10 ముగ్గురు మొనగాళ్ళు. ఇందులో ఏకంగా చిరు త్రిబుల్ రోల్ చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఇది 1994లో రిలీజ్ అయింది. నెంబర్ 11 రిక్షావాడు. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ 1995లో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చింది. నెంబర్ 12 స్నేహం కోసం. ఇందులోనూ తండ్రి కొడుకులుగా చిరు చక్కటి నటన ప్రదర్శించారు. 1999లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఇక నెంబర్ 13 అందరివాడు. ఇందులో ఫుల్ డ్రింకర్ అయిన తండ్రి పాత్రలోనూ అలాగే ఒక న్యూస్ ఛానల్లో పనిచేసే కొడుకు పాత్రలోనూ నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. శ్రీను వైట్ల డైరెక్షన్లో 2005లో ఇది రిలీజ్ అయింది. ఇక నెంబర్ 14 ఖైదీ నెంబర్ 150. ఇందులో చిరు ఒక లోకల్ దొంగగాను అలాగే న్యాయం కోసం పోరాడే ఒక సామాన్య రైతుగాను ద్విపాత్రాభినయం చేయటం జరిగింది. దీనికి డైరెక్టర్ వివి వినాయక్. 2017లో సినిమా రిలీజ్ అయింది. ఇలా మొత్తంగా చిరంజీవి 14 సినిమాల్లో డ్యూయల్ రోల్లో కనిపించడం జరిగింది. మరి వీటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.